రేపు ఎమ్మటే అట్టేయాలి రాంబాబుని. ఈ రాష్ట్రంలో ఒక ఊర కుక్క అంబటి ఆంబోతు రాంబాబు హైందవ మతం మీద హిందూ మతం మీద దాడి చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో కూడా ఈ విధంగానే హైందవ మతం మీద హిందూ మతం మీద దాడి చేశారు. ఇంకా ఈ ప్రభుత్వంలో కూడా రెచ్చిపోయి ఈ విధంగా మాట్లాడటం ఎంత మటుకు సమంజసం? హిందువులంతా కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని ఫ్లెక్సీలు వేసుకుంటుంటే ఫ్లెక్సీలను తీసి తగలబెట్టుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ ని ఇష్టం వచ్చిన రీతిలో లకారంతో తిట్టడం ఎంతవరకు సంబంధించడం? ఇలాంటి ఎదవల్ని, ఇలాంటి ఊరకుక్కల్ని వాడు అల్లుడే వీడి మీద ఎన్నో కంప్లైంట్ చేశాడు. వాళ్ళ కూతురు కూడా ఎన్నో కంప్లైంట్ చేసింది. ఇంకా సిగ్గులేదు నా కొడుక్కి ఈ రోజు మళ్ళీ బాబు గారిని పట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడాలని చెప్పి వాళ్ళు ఈ విధంగా ముందుకు పోతుంటే వాళ్ళని పట్టుకొని ఈ విధంగా అంటాం ఎంత మటుకు సంబంధించారు? ఇలాంటి ఎదవల్ని ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించాలని కోరుకుంటున్నాం. బాబు మేము పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అభివృద్ధి అసలు ఇండియా లెవెల్లో అంటే ఒక పేరుగలడు. అలాంటి తిట్టామంటే మీకు పుట్టకలు ఉండవు. ఈ రోజున ఈ మధ్య తిరుపతిలో భోజనం చేసి బాబు గారు బాగా భోజనం పెట్టి అన్నావు. అలాంటి నువ్వు తిరుపతి దేవస్థానం నిధుల గురించి ప్రజలు ఎందుకు తిరుపతి గుర్తించు. ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి వరకు మిమ్మల్ని జగన్ మోహన్ నుంచి వెనకేస్తున్నారు కాబట్టి ముందు పిచ్చోడు వెనకేస్తున్నారు. ఎవరు డ్యాన్ చేసేవాడు బాగుంటది కానీ నారా చంద్రబాబు గారు అభివృద్ధి చేసే మనిషిని పట్టుకొని ఇష్టం చెడు మాట్లాడుతున్నారు. అసలు ఏమనుకుంటున్నావు? తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఊరుకుంటారు అనుకుంటున్నావా? ఇక నుంచి నిన్ను ఊరుకునే ప్రసక్తే లేదు. కుల మతాలు అంటూ ఆ కులం అంటావు, ఈ కులం అంటావు. కులం అంటే అందరూ ఒకటే అంటున్నారు. నారా చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కులం అంతా ఒకటి, అందరూ ఒకటి అని చెప్తున్నారు. నేను దానికి కన్నీ బుక్ చేయకుండా ఎక్కడ పడితే డాన్స్ వేయడం, నీ ఇష్టం వచ్చిన డాన్స్ వేయడం అనుకుంటున్నావే. ఇది నందిగావరా డాన్స్ చేస్తావు కానీ నందిగా వస్తే డాన్స్ చేయండి, నీకు డాన్స్ చేయడం చూపిస్తాం మేము. నీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు, అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కూడా కాదు. అలాంటి ఒక వ్యక్తిని పట్టుకుని ఈ రోజు నువ్వు లకారం భాష మాట్లాడితే నీకు జన్మనిచ్చిన నీ కన్న తల్లి నేను చెప్పించి కొట్టుద్ది. ఈ రోజు నువ్వు మాట్లాడిన భాష చూస్తే నీ కన్న కూతురు గత ఎన్నికలను చెప్పింది, మా నాన్న ఒక పనికి మాల వెధవాన్ని నమ్మొద్దని చెప్పేసి నీ కన్న కూతురు స్వయానా చెప్పింది. ఆ రోజు కన్న కూతురే నిన్ను ఒక వెధవాని మాట్లాడితే, కన్న తండ్రి వెధవాని మాట్లాడితే ఎందుకు నా బ్రతుకు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర తాయిలాలు పొందడానికో, లేకుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేదానికో, లేకుంటే మీడియా ముందు ఏదో పబ్లిసిటీ కోసమా నువ్వు అమ్మా అది భాష మాట్లాడతావా? కడుపు కన్నవే కదా తినేది, పెంట కాదు కదా నువ్వు తినేది. ఈ రోజు మేము అంబటి రాంబాబుకి చెప్తున్నాం, నువ్వు 24 గంటల్లో చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి కన్నీళ్ళతో క్షమాపణ చెప్పకపోతే రే చెప్తున్నాం నీ చర్మం ఒక్కొక్కటిగా ఒలిచి చంద్రబాబు నాయుడు చెప్పులు కొడతాం బాగా గుర్తుపెట్టుకో. మళ్ళీ ఇప్పుడు దాకా ఉపేక్షించాం మేము. మా నాయకుడు అధినాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పినా, లోకేష్ గారు చెప్పినా ఉపేక్షించేది లేదు. ఎక్కడున్నా సరే అక్కడికి తరుముకుంటూ వస్తావు. ఈరోజు చూసావు, నువ్వు ఎగ్జాంపుల్ చూసావు. నువ్వు తిట్టిన తర్వాత కూడా మళ్ళీ నీ పనికి మన సాక్షి మీడియా ముందు మాడతావు. నా ఇంట్లో కుక్కలు భయపడమంటావా? ఇప్పుడు ఎందుకు నా పారిపోయావు? తెలుగుదేశం పార్టీ సైన్యం మొత్తం కదిలి నీ ఇంటి మీద దండయాత్రకు వస్తే ఎక్కడికి పారిపోయావురా? ఏ కుక్కలు కూడా భయపడి ఉన్నావు కదా, భయపడి ఉచ్చ పోసేసుకుని పారిపోయావు. బాధ్యత మళ్ళీ ఏమనుకుంటున్నావు? నువ్వు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావు. మేము మాట్లాడలేక ఈరోజు మాకు సంస్కారం ఉంది.
మా నాయకుడు ఒక సంస్కారం నేర్పించాడు. జగనే ఒక పనికి మళ్ళీ వెధవ అయితే వాడి కింద ఉన్నట్టు అంతకంటే పడేసి అయినా సిగ్గు లేకపోతే ఇంకా ఈరోజు పరమ పవిత్రమైన లడ్డూని కల్తీ చేసేసి ప్రజా ప్రాణాలతో చెడగాట వాళ్ళని చూశారు. 20 కోట్ల లడ్డూలు పంచారు, 250 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు, 60 లక్షల కిలోల నెయ్యిని తీసుకొచ్చారు. నెయ్యి దేంతో తయారు చేశారంటే ఆ భోలే బాబా దగ్గర ఒక ఆవు లేదు, ఒక గేదె లేదు, కనీసం చుక్క పాలు దిగున్న నెయ్యి ఎట్లా తీసుకొస్తారా మీరు? ఈ రోజు పరమ పవిత్రమైన లడ్డూని పరమ పవిత్రంగా భావించే మనం, పరమ పవిత్రంగా పూజించే మనం ఆ లడ్డూల్ని కల్తీ చేశారు. 250 కోట్ల రూపాయలు స్కామ్ చేశారంటే ఎంత బ్రతుకురాం ఇది. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాయన ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చూశాడు, అయినా సిగ్గు రాలేదు. ఈరోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదని తెలుసో, గతంలో హిందూ దేవుళ్ళన్నా హిందూ దేవాలయాన్ని జగన్కి ఎప్పుడు పడదు, అదేవిధంగా ఆ దేవాలయాల్లో కల్తీ చేశాడు. ఈరోజు ప్రజలు ప్రశ్న పట్టించాలని చూశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి నీ సైకోతత్వం, నీ పైశాచికత్వం మొత్తం తెలుసు. ఈరోజు నీ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకి నువ్వు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద క్షమాపణ చెప్పకపోతే ఈ రాష్ట్రంలో ఈ రోజు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేవాడు జెండా పట్టుకుని ఎలా తిరుగుతాడో మేము కూడా చూపిస్తాం.